క్రీస్తునాథుని యందు ప్రియమైన సోదరులారా, మీకందరికీ మొదటిగా పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు. లూకాసు వార్త అధ్యాయము 24 వాక్యము 6లో మనం ఇలా చదువుతున్నాము. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఈ మాటలు మానవ చరిత్రంలోనే అత్యంత శక్తిమంతుడైనవి. యేసుక్రీస్తు కేవలం శిలువపై చనిపోవడమే కాదు, 3వ దినమును సజీవముగా లేచి మరణంపై విజయం సాధించారు. లోకంలో అనేక మంది నాయకులు పుట్టారు, చనిపోయారు. కానీ చనిపోయి తిరిగి లేచిన ఏకైక రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తువే. శుక్రవారం నాటి శిలువ మరణం ఒక విషాదంలా అనిపించిన ఆదివారం నాటి పునరుత్థానం ఒక నూతన ఆరంభాన్ని ఇచ్చింది. మన జీవితంలో కూడా పాపం, నిరాశ, అనారోగ్యం మరియు సమస్యలనే చీకటి ఉండవచ్చు. కానీ పునరుత్థాన పండుగ మనకు ఇచ్చే నిరీక్షణ ఏమిటి అంటే, చీకటి శాశ్వతం కాదు. యేసు సమాధిని గెలిచినట్లే ఆయన శక్తి ద్వారా మనం మన సమస్యలను కూడా జయించగలము. క్రీస్తు పునరుత్థానం ద్వారా మనకు 3 గొప్ప అనుగ్రహాలను ఇచ్చారు. మొదటిగా నిరీక్షణ. చనిపోయిన తర్వాత మనకు నిత్య జీవం ఉండనే గ్యారంటీ. రెండవదిగా సమాధానం. లోకం ఇవ్వలేని దైవిక సమాధానం. మూడవది ధైర్యం. మరణ భయం నుండి విడుదల. ప్రియమైన సోదరులారా, క్రీస్తు మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చారు. మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆయన సజీవుడు అని మన మాటల ద్వారా, క్రియల ద్వారా లోకాన్ని చాటి చెప్పాలి. ఆకలితో ఉన్నవారిని, కష్టంలో ఉన్నవారిని మనం ఆదుకోవాలి. ఈ సంతోష సమయంలో పునరుద్ధరణైన క్రీస్తు మీ జీవితంలో నూతన వెలుగు, ఆశను నింపాలని ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ మరి ఒకసారి పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు.